వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేసిండ్రా ఇది అనుకుంటున్నాడు పక్కన నుంచి. ఆయన కూడా వెల్కమ్ చెప్పిండు. ఏం లేదు నాన్న, ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొత్త ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. మీకన్నా ఆయన ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్లేస్ పేరు పెద్దమ్మ. నిజం, అవును, నిజంగా ప్లేస్ పేరు పెద్దమ్మ అంటే నమ్మట్లేదు. అవును, ఇవాళ మేము, మీరు టైటిల్ చూసారు కాబట్టి హరిణికి మొత్తం స్టోరీ తెలియదు అనమాట. కానీ ఇప్పుడు మేము ఇవాళ పెద్దమ్మ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ కొత్త ప్లేస్. సో అక్కడ హరిణికి సర్ప్రైజ్ చేయడానికి నాకు కాంపిటీషన్ చేస్తున్నాడు. నేను మాట్లాడినప్పుడే చేస్తున్నాడు కదా. ఇందా నుంచి పెద్దమ్మ పెద్దమ్మ అంటే నాకు KGF 2 గుర్తొచ్చింది. ఎందుకు? అందులో పెద్దమ్మ అంటే ఆ పెద్ద గన్ను తీసుకొస్తారు పోలీస్ స్టేషన్. మనకి ఇప్పుడు ఆయన కోరస్ ఇస్తున్నాడు. నాన్న అంటే మై ఇవాళ నువ్వు ఒకటి గమనించలే, నువ్వు మామూలుగా మైక్ లేకుండా మాట్లాడితే ఫుల్ వినపడుతుంది. నిన్ను కూడా డామినేట్ చేస్తుంటాడు ఆయన వాయిస్. ఇది స్టైల్ గా తింటున్నారు అనుకోకండి. చేతులు మెస్సప్ అవ్వకుండా సీతాఫల్ని తినాలి అంటే ఎక్కడున్నా కూడా మీరు జస్ట్ సీతాఫల్ పైన ఆ షెల్స్ ఒక 4 తీసేసి దీన్ని ఇలా తింటే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఈ ఐడియా డెఫినెట్లీ నచ్చుతుంది. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. అయితే ఇదేంటంటే ఇంకా మార్కెట్లోకి వచ్చాయో రాలేదో తెలీదు. హరిణికి చాలా ఫేవరెట్ అని చెప్పి అతే బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చి మరి 4 కాయలు తీసుకొచ్చారు. దాంట్లో మగ్గింది ఒకటి హరిణికే పెట్టు అని చెప్పేశారనమాట. సో అందుకే దీన్ని ఇప్పుడే ట్యూషన్ అయిపోయింది, ఇప్పుడు హరిణికి తినిపిస్తున్నా. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో ఎస్, మీరైతే మొత్తం వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. చాలా ఫన్ ఉండబోతుందని అనుకుంటున్నాను. సో ఎస్, రెడీ అయిపోయి మేము పెద్దమ్మ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. ఇందాక శివ చెప్పారు, హరిని నమ్మట్లేదు. పెద్దమ్మ అని ఒక ప్లేస్ ఉంటుంది, అంటే పిల్లల్ని డే కేర్ ప్లే లాగా ఉంటుంది. ప్లే ఏరియాకి ఆ పేరు పెట్టారంటే నమ్మట్లేదు. సో మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడు లైట్ గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్లేస్ మాకు ఇంటికి చాలా దగ్గర అన్నమాట. జస్ట్ 10 minutes away from our place. Hello. షాక్ అయ్యావా? హాయ్ బాబా, ఎవరు అనుకుంటున్నారు ఇందాక నుంచి? ఎంజీ ఎత్తుకుంటున్నాం మేము. హాయ్ హరిణి, నన్ను చూడలేదా మీరు? లేదు, చూడలేదు. అయితే నేను కూడా మిమ్మల్ని చూడలేదు. మీరు కనపడలేదంటే ఇంక నేను ఏం చేయాలి? విష్ణు ఏదో తేడాగా ఉందండి. అది సర్ప్రైజ్ అయిందంటే ప్రాంక్ చేస్తున్నావు. మీరేనా మేము చేయొద్దా ప్రాంక్? ప్రాంక్ నువ్వు చేయకూడదు. అందుకే అది ప్రాంక్ కాదు, నిజంగా ఉన్నాను. అందరు ఆగండి. అన్ని చెప్పు, కారు ఎవరితో చెప్పు నాన్న. ఇది ప్రాంక్. నిజంగానే అసలు హరిణి కళ్ళల్లో కొంచెం కూడా జెన్యూనిటీ లేదు. చెప్తే నమ్మట్లే. పెద్దనాన్న మీద ప్రామిస్ చేసి చెప్పాలి నీ ఫ్రెండ్ కారని. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. థ్యాంక్ యూ బాబా. ఇది డెక్కతలో కొడుకు కదా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మేము ముగ్గురం కెమెరా పట్టుకొని. ఓకే, రెడీ బాయ్స్. బావా అది పిల్లలది. కానీ మనం మేము ఎక్కొచ్చా?
అక్క ఎలా ఉంటుందంట నేను చెప్పానా వెనక్కి ఎక్కొచ్చు నేను చూసా. చిన్న పిల్లలది కూడా వదలట్లేదా మీరు? చిన్న పిల్లలు అప్పుడు నాకు పెళ్ళిళ్ళు చేస్తారు అర్థమైందా? నిజం అనుకుంటారు. బాల వివాహం చేశారా? ఎవరు చేయలే, నువ్వే చేసుకున్నావు. లవ్ మ్యారేజ్ మర్చిపోయావా? మనకైనా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైంది కదా. అవును. అక్క 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 కాదు వాళ్ళు అడక్క ముందు సిద్ధు ఐఎమ్ జస్ట్ 68 అని అన్నాడు. 6 ప్యాక్ కూడా చూపించు. మన ఇంటి దగ్గర ఒక ప్రాంక్ చేశాను. ఏం చెప్తుందంటే అమ్మాయి ప్లేస్ పేరు పెద్దమ్మ అని చెప్తుంది. యాక్చువల్లీ స్టోరీ అంటే ఇది 2-3 రోజుల నుంచి బయటకు వెళ్దాం అని అంటే మనది యాక్చువల్లీ వేరే రోజు ఉండింది కదా ప్లాన్. సో ఐ సెడ్ హర్ లైక్ లేదు రేపు వెళ్దాం అంటే ఇవాళ వెళ్తున్నామని చెప్పా. ఎక్కడికి వెళ్తున్నాం అని అంది. ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ప్లేస్ పేరు అంది పెద్దమ్మ అనేసి అని అన్న. పెద్దమ్మ అనే ప్లేస్ ఉంటుందా అంటే ఇప్పుడు పెద్దమ్మ గుడి ఉన్నప్పుడు పెద్దమ్మ ప్లేస్ ఉండదా అంటే షీ వాజ్ లైక్ అమ్మా అది పెద్దమ్మ గుడి అంటే అది దేవుడు అమ్మవారిది అంటే నాన్న ఇది కూడా పెద్దమ్మ ప్లేస్ అంటే అక్కడ అంతా కిడ్స్కి సంబంధించింది ఉంటుంది. పెద్దమ్మ అనే వాళ్ళు ఇట్లా కేర్ టేకర్గా ఉంటారు అని అంటే షీ వాజ్ లైక్ అమ్మా ప్లీజ్ అమ్మా అనేసి అని అంటుంది. దానికి తెలియదు నేను అయాన్ చూస్తాడు అనుకుని చెప్పలేదు అక్క. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్క? ముగ్గురు బాయ్స్ ఏమో ఫోన్ చేయమంటున్నారేమో సర్ప్రైజ్ గా మన కోసమే బుక్ చేసావు అక్క. సర్ప్రైజ్ ఏంటి చెప్పు. అగో విష్ణు నేను రెడీగా ఉన్న ఫోన్ సర్ప్రైజ్ ఏమైనా తిందా ఆ తర్వాత హరిణి కంటే నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ గా ఉంది. వీళ్ళు ముగ్గురు దొంగలే అండి. మీరు ఇంత లేట్ గా వస్తే చీర కొనుక్కొచ్చారేమో అక్కడ కింద బట్టల షాప్ లో అనుకున్నాం. ఎవరు షాప్ పేరు? ఆగు సర్ప్రైజ్ ఏదో కాస్ట్లీ బ్యాగ్ నుంచి బయటికి వస్తుంది. పిల్లలకి మాత్రమే సర్ప్రైజ్. అయితే నేను కూడా పిల్లల్ని. అక్క డబ్బులా? మా గుడ్డు వాడు కూడా అడుగుతున్నాడు. గుడ్డమ్మ ఇక్కడే ఉన్నా నాన్నలు. సో మన క్రేజీ కపుల్స్ అందరం కలిసి ఫస్ట్ మనం చేసింది ఏంటి? ఫ్రెండ్షిప్. ఫస్ట్ మనం చేసింది నీతోనే డాన్స్. దాని తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత crazy. తర్వాత క్రేజీ కపుల్స్ అని ఒక అద్భుత నీకు ఒక బేబీ షవర్ చేసాము. ఒక అద్భుతమైన ఛానల్ ఓపెన్ చేసాము అవునా. దాని తర్వాత ఆ ఛానల్ నుంచి మన బేబీ ఛానల్స్ అన్ని మహేష్ శివన్, నీలి మేఘాలు, సిద్ధిష్ణు ఛానల్స్ అన్ని వచ్చాయి. కానీ క్రేజీ కపుల్స్ ఛానల్ ని మనం ఇంకా నడుపుతూనే ఉన్నాం షార్ట్స్ అవన్నీ వేసి. సో ఇది వచ్చేసేసి దాని యొక్క డబ్బులు. క్రేజీ మనీ. క్రేజీ మనీ. అయితే ఈ డబ్బులకి 3 భాగాలు చేయాలి అవునా కాదా? ముగ్గురు కపుల్స్ కాబట్టి 3 భాగాలు చేయాలి. సో నేను 3 భాగాలు చేస్తున్నా. కానీ మా ముగ్గురికి కాదు, మన ముగ్గురు పిల్లలకి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి ఏమన్నా మీరు వాళ్ళకి మదర్స్ గా దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కొనిస్తారో, లేకపోతే గుర్తుగా మీరు వాళ్ళకి బ్యాంక్ లో వేస్తారో వేయండి. దిస్ ఇస్ ఫర్ డబ్బాలో వేసుకుంటాను. ఇదా దిస్ ఇస్ ఫర్ హరిణి, దిస్ ఇస్ ఫర్ అయాన్. అందుకనే నేను ఏమీ కొనలేదు, ఎందుకునంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు అని. డెఫినెట్లీ ఇది క్యూటీ పై మేదాన్. సో ఐ వాంట్
టు సే వన్ థింగ్ లైక్ ఎప్పుడు మేము క్రేజీ కపుల్ ఛానల్ పెట్టినప్పుడు దేంటి రెవెన్యూ వస్తుంది, డబ్బులు వస్తాయి, వీడియోస్ అవన్నీ కూడా తెలియదు ఇంకా అప్పటికి మనకి. అసలు నాకు ఐడియానే లేదు. అప్పుడు మేము మ్యూచువల్గా అనుకొని మాకు మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఉండాలని చెప్పి ఒక ఛానల్ పెట్టడం, లైక్ మేము చేసే అల్లర్లు, వీడియోలు అండ్ అన్నీ కూడా లైక్ అది మెమొరబుల్గా ఉండాలని చెప్పి ఈ ఛానల్ని క్రియేట్ చేశాము. బట్ ఇప్పటికీ ఆ ఛానల్ని మీరు అంతే ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బట్ త్వరలో మీ అందరి కోసం మేము మంచి వీడియోస్ చేస్తాం. మంచి వీడియోస్ చేస్తాం. క్రేజీ కపుల్స్ మేము 3 couples కలిసి ఒక సిరీస్ చేయబోతున్నాం. అమ్మా దాని పేరు సుధాలు మూర్తులు కాదుగా. ఆబ్వియస్లీ ఈ వ్లాగ్ ముగ్గురు ఛానల్స్ లో విడివిడిగా వేరే వేరే టైటిల్స్ తో వస్తుంది. బట్ కంటెంట్ ఇదే ఉంటుంది కాబట్టి ముగ్గురికి కింద కమెంట్స్ పెట్టండి. 3 ఛానల్లో బెస్ట్ వి మేము సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంత వరకు మీకు కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చూస్తాము. థ్యాంక్ యూ హరిణి. పెద్దనాన్నకి పెద్దనాన్న నీకు ఇచ్చింది. ఇది నేను సీక్రెట్ గా నేను జాగ్రత్త దాని చేతిలో డబ్బులు భలే వచ్చేస్తాయి తెలుసా? ఓకే చాలా ఈ చేతితో మంచిది ఇచ్చిన అండి. కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అయిపోతుంది. అరే మా కూతురు ఇచ్చిందమ్మా మా అందరికి మొత్తం. సో లక్కీ హ్యాండ్ కాబట్టి హరిని చేతిలో నేను మా దాచుకుంటాను. అందరికి డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ మేము దాచుకుంటే ఈ 500 కాస్త 5 lakhs 5 crores అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఏం తెచ్చుకున్నావు? ఇది ఎవరు ఆర్డర్ చేస్తే కోన్ ఆర్డర్ करे पिज्जा ये लोग ही लेके आए లేదు పెద్దనాన్న పైకి తీసుకెళ్ళి వాళ్ళ కోసం అని. ఏ గుడ్ సార్ ఏం చేస్తున్నారు మీరు? గుడ్డుని ఇక్కడ బజ్జో పెట్టాను. గుడ్డు ఫెలోని చెప్పి. నీకు గుడ్డు స్టోరీ తెలుసా విష్ణు? అక్క నీకు గుడ్డు స్టోరీ తెలుసు కదా. మీ ఇద్దరికి నేను వీడికి గుడ్డు అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా తెలీదా? అక్క నీకు తెలుసా తెలీదా చెప్పు. కాదు నాకు ఎక్స్ ఇష్టం ఉండవు కదా విష్ణు. నేను చెప్పు. అవును చెప్పక్క చెప్పు. దీనికి ఎగ్స్ ఇష్టం లేదు కదా, ప్రోటీన్ అని చెప్పేసి రోజు కోడిగుడ్డు తినిపించేవాళ్ళు. అందుకని దానికి ఆ గుడ్డు అనే పేరు పెట్టుకుంది. ఇంట్లో అయినా మీ ఆట, బయటికి వచ్చినా మీ ఆట. క్రాబ్ ఓ మై గాడ్ సీరియస్లీ ఇట్స్ లుకింగ్ లైక్ దట్. ఇన్ని రోజులైందక్క మనం అందరం ఇలా. కదా నేనే దొరకట్లేదు. సిద్ధు వాళ్ళు ఎప్పట్లాగే వచ్చారు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. లేదే పాపం మనందరికంటే అరగంట ముందు వచ్చింది. అందుకోమ్మ వర్షం పడింది. నేను ఈ విషయంలో మాత్రం ఈ రోజు నేను వీళ్ళిద్దరిని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు మనకంటే ముందు వచ్చారు. నాకు ఈ రోజు లైవ్ లో కూడా కమెంట్ పెట్టారు. అవును. మీరు నీలి మేఘాల్లో ఎప్పుడు మీరు కలిసినా కూడా లేట్ వెళ్తారు, ఈ రోజు కొంచెం తొందరగా వెళ్తారు. అంటే నా కోసం రాలేదా? ఫైనల్ గా నేను మీకు తార్ ఎలా నచ్చింది? లైక్ ఎలా ఉంది తార్? సూపర్ అమేజింగ్. అండ్ నాకు చాలా నచ్చింది. కలర్ చాలా బాగుంది. డ్రైవ్ కి వెళ్దాం అందరం. అంటే వెలుగురు ఉండాలి. మంచి ఫోటోస్ దిగుదాం. ఇట్లా మంచి ఒక ఫార్మ్ హౌస్ వెళ్తూ లేకపోయినా మంచి మెరుస్తుంది. రెడ్ 10th క్లాస్ నుంచి శివాకి డ్రీమ్ కార్ అంట. నా కాంట్రిబ్యూషన్ అసలు 1 రూపీ కూడా లేదు. మొత్తం శివ శాలరీ డబ్బులతోనే తీసుకుంటున్నాను. ఒకటే ఇది గోల్డ్. ఇప్పటివరకు మనం గోల్డే చూడలేదు. హైదరాబాద్ లో స్కార్పియో. మా ఆయన మనసు గోల్డ్ కాబట్టి మేము గోల్డ్ కార్ కొనుక్కున్నాం. మనం అప్పుడప్పుడు నువ్వు చెప్పు మా ఆయన మనసు బ్లాక్ కాబట్టి బ్లాక్.
సో ఫైనల్ గా మా క్రేజీ కపుల్స్ తో క్రేజీ మీట్ ఏదో అనుకుంటే ఏదో అయింది. సో ఈ డ్రైవింగ్ చాలా బాగుంది. ఎవరైనా ఇటువైపు వెళ్తుంటే వెళ్ళండి, ఇది ప్రమోషన్ కాదండి. వాళ్ళు అమ్మో మేము అన్ని డబ్బులు ఇచ్చి కష్టంతో సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కొని తిన్నాము. అక్క ఆఫీస్కి వెళ్ళి తొందరగా ఫినిష్ చేసుకొని 1 hour ముందు క్లోజ్ చేసుకొని వచ్చింది. విష్ణు పాపం పొద్దు నుంచి 4-5 పనులు ఫినిష్ చేసుకొని వచ్చింది. శివ ఎవరు పాప నన్ను అనరా పాప ఏం తినలేదు పాపం పసివాడు. మా బావ పాపం, ఆయన ఓకే కొంచెం పాపం. సో క్రేజీ మీట్ అయితే క్రేజీగా ఎండ్ అయింది. అండ్ చాలా రోజుల తర్వాత లైక్ ఫ్రెండ్షిప్ డే నుంచి మేము హోల్డ్ చేసిన మీటప్ అన్నమాట ఇది. అసలు కొంచెం ఫ్రెండ్షిప్ డే కొంచెం లేట్ గా వచ్చింది. మీ అందరు అడుగుతున్నారు ఎప్పటి నుంచో క్రేజీ కపుల్స్. అందుకే 3 ఛానల్లో 3 డిఫరెంట్ బ్లాగ్స్ వచ్చేసాయి కాబట్టి ఇది ప్రూఫ్. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అండ్ మీ ఆశీస్సులు మా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని, మా క్రేజీ గ్యాంగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మమ్మల్ని ఎప్పుడు ఆదరించే వాళ్ళకి ఎప్పుడు మీ ఆశీర్వాదం అలాగే ఉండాలి. లాట్స్ ఆఫ్ లవ్. మర్చిపోకుండా మహేశ్వర్, నీలి మేఘాలలో సిద్ధిష్ణు 3 మర్చిపోవద్దు. క్రేజీ కపుల్స్ ఛానల్ ని కూడా బెల్ కొట్టడం మర్చిపోకండి. త్వరలో మనకి ఒక డ్రాప్. ఇవాళ మేధాన్షిక్ వాడి కోసం కారు కొనుక్కోవడానికి వచ్చాడు. శివ డ్రీమ్ కార్ అంట. సో లెట్స్ సీ ఏ కలర్ చెప్పారు. వన్ ఆఫ్ ది డ్రీమ్ కార్.